అందరూ ప్రభుత్వం కనపరచుగా ఉదయకాలంలో పరిశుద్ధాత్మ సన్నిధిని మన మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం. జీవాధిపతి ఆయన యొక్క సన్నిధి, ఆయన ప్రభావం, ఆయన అభిషేకము హల్లెలూయా ఇదే మన హృదయాలను నింపునుగా, మన హృదయాంతరంగాలను దర్శించునుగాక. నీకు స్తోత్రాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు స్తోత్రాలు, నీ కనికరం కొరకు వందనాలు, నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము మా హృదయాలలో మంత్రంగాలలో సమృద్ధిగా నివసింపచేస్తున్నందుకు వందనాలు. ఈ దినం కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు, నీ అభిషేకం మాతో ఉన్నందుకు వందనాలు, నీ బలమైనటువంటి సన్నిధి కొరకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ ప్రభువుని ఆరాధించుదాం, దేవాతి దేవుని గణపరచుదాం, సర్వ సృష్టికర్తను ఆహ్వానించుకుందాం మన హృదయాలలోనికి, మన అంతరంగాల్లోనికి. ఇదేనో ప్రభువుని ఆరాధించే భాగ్యము, యోగ్యత, అర్హత ప్రభు మనకిచ్చినందుకై దేవా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. Hallelujah. Praise the Lord. 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 యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు. నీ అభిషేకం కొరకు వందనాలు, నీ ఆనందం కొరకు వందనాలు, నీ విడుదల కొరకు వందనాలు, నీ విడుదల కొరకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, అగ్ని అభిషేకమా, మా మధ్యలో సంచరిస్తున్న ప్రభువా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం. అందరూ చేతులు ఎత్తి కొద్ది నిమిషాలు ప్రభువుని గణపరచుదాం పిల్లారా. దేవాతి దేవుడు మనకిచ్చిన సమయం కొరకు, ఈ దినం కొరకు వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. జీవాధిపతిని, మహోన్నతుణ్ణి, మహాగణుణ్ణి మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. సర్వశక్తిమంతుడు మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. సాతాను శక్తులు కూల్చివేయబడును గాక, అంధకార చీకటి గద్దించబడును గాక, అపవాది శక్తులు గద్దించబడును గాక, ఆటంకపు ఆత్మలు గద్దించబడును గాక, వ్యాధి రోగము బలహీనత గద్దించబడును గాక, అవిధేయత అక్రమము గద్దించబడును గాక, అన్యాయము మోసము గద్దించబడును గాక, దగ గద్దించబడును గాక, అబద్ధములు గద్దించబడును గాక, అసత్యపు బోధలు గద్దించబడును గాక, అక్రమమైన ఆత్మలు గద్దించబడును గాక, అవినీతి గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి మానసికమైన ఒత్తిళ్లు గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి నిరుత్సాహము, నిస్సత్తువ, కృంగుబాటుతనం గద్దించబడును గాక, ప్రతి విధమైనటువంటి దేవునికి విరోధమైనటువంటి శక్తులన్నీ గద్దించబడును గాక, మనోనేత్రాలకు గురుడితనం కలుగు చేసే యువ సంబంధమైన దేవత గద్దించబడును గాక, అవమానానికి అప్పగించే దురాత్మ శక్తులు గద్దించబడును గాక, అల్లరి శక్తులు గద్దించబడును గాక, ప్రతి మానసికమైనటువంటి ఉల్లాసానికి విరోధంగా పనిచేసేటువంటి దురాత్మ దైవాత్మలు గద్దించబడును గాక, భావోద్రేకాల్లో స్వస్థత కలుగును గాక, మానసికమైన విడుదల కలుగును గాక, ఒత్తిడి నుండి విడుదల కలుగును గాక, బలమైనటువంటి దేవుని సన్నిధి ప్రతి బిడ్డను ఇప్పుడే దర్శించును గాక, బలమైన అభిషేకపు ఆత్మ ప్రతి హృదయాన్ని దర్శించును గాక, ప్రతి అంతరంగములో దేవుని సత్యము సమృద్ధిగా నిలిచి ఉండును గాక, దేవుని అభిషేకము ఇప్పుడే ప్రతి ఒక్కరిని దర్శించును గాక, ప్రతి సాతాను కాడ యేసు నామములో విరగొట్టబడును గాక, అపవాది శక్తులన్నీ గద్దించబడును గాక, అల్లరి శక్తులన్నీ గద్దించబడును గాక, యేసు నామానికి విరోధమైన ఆత్మలన్నీ గద్దించబడును గాక,
దేవుని ఆరాధించే ఆత్మ యేసు నామములో విడుదల చేయబడును గాక. ఐ రిలీజ్ యువర్ స్పిరిట్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎస్ లార్డ్. అద్భుతాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ప్రభా. నీ గొప్ప సన్నిధిని ప్రకటిస్తూ ఉన్నాం. నీ అభిషేకాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. నీ యొక్క బలమైన సన్నిధి ప్రభా ప్రతి హృదయాన్ని దర్శించును గాక. ప్రతి హృదయాన్ని దర్శించును గాక. యేసు రక్తము ఇప్పుడే ప్రతి హృదయాన్ని దర్శించును గాక. ప్రతి అంతరంగాన్ని దర్శించును గాక. విరోధమైన ఆత్మలన్నీ యేసు నామములో గద్దించబడును గాక. In the name of Jesus, we rebuke every spirit of evil in Jesus' name. We speak the healing, God, to the bones, to the nerve system, God, to the mind, soul, spirit. Healing in the name of Jesus. ఆరోగ్యము కలుగును గాక, జీవము కలుగును గాక, ఆనందము కలుగును గాక. దేవుని వెలుగు, దేవుని ప్రభావము దర్శించును గాక. ఇప్పుడే ప్రతి హృదయములో కుమ్మరించబడును గాక దేవుని ఆత్మ. హల్లెలూయా. వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చుందాం. ఈ సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువును, మన రక్షకుడును యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గొప్ప నామంలో హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? బిజీగా ఉన్నట్టున్నారు అందరు కూడా. ప్రైజ్ ది లార్డ్. మరి జ్యోతి చాలా రోజుల తర్వాత కనపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే, ఈ దినం కూడా మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. పరిశుద్ధాత్ముడు మన బోధకుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. హల్లెలూయా. శబ్దం వస్తున్నట్టుంది. ఓకే. హల్లెలూయా. సో దేవుని వాక్యాన్ని మనం ఎంతగా శ్రద్ధ చూపిస్తామో అంతగా దేవుడు మన హృదయాలను దీవిస్తాడు. హల్లెలూయా. సో ఈ దినం కూడా వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని వాక్యము గొప్పది, అన్నిటికంటే కూడా శక్తివంతమైంది, పరిశుద్ధమైంది, చాలా ఉన్నతమైనటువంటిది దేవుని వాక్యం. దేవుని వాక్యము మన జీవితాలకు మేలు చేస్తుంది, మంచి చేసిద్ది, కీడు మాత్రము చేయదు. ఎందుకంటే కీడు చేసేటువంటి స్వభావం వాక్యానికి లేదు. మన దేహంలో ఉన్న ప్రతి అవయవం కూడా మనకి మేలు చేసేయే. ఎప్పుడు కీడు జరుగుతుందంటే మనం ఎప్పుడు చెడు చేస్తాం అప్పుడే కీడు జరిగిద్ది. మంచి చేసినంత వరకు మంచి జరిగిద్ది. ప్రతి అవయవ భాగము మనల్ని కాపాడాలనే చూస్తుంది. ఏ అవయవ భాగం కూడా మనల్ని పాడు చేయాలని చూడదు. ఎందుకంటే దేవుని సృష్టి అది. ప్రతి సృష్టి, దేవుడు సృష్టించిన ప్రతిదీ గొప్పది. దేవుడు సృష్టించిన ప్రతి అవయవం కావచ్చు, వస్తువు కావచ్చు, అవి జంతువులు, పక్షులు, పురుగులు, సూర్య చంద్ర నక్షత్రాలు, గాలి, నీరు, వాతావరణము, ఈ ప్రకృతి అంతా కూడా దేవుని సృష్టి. హల్లెలూయా. దేవుని సృష్టి ఎంతో గొప్పది. దేవుని సృష్టి ఎంతో మేలు చేసిద్ది. దేవుని సృష్టి ఎంతో మంచి చేసిద్ది. దేవుని సృష్టి ఎంతో క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని మనకివ్వాలని చూస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని చిత్తాన్ని చేస్తుంది కాబట్టి, దేవునికి ఇష్టమైన దానిని చేసిద్ది కాబట్టి. హల్లెలూయా. అన్ని దేవుడు చెప్పినట్టుంటే, కానీ మానవుడు మాత్రం దేవుడు చెప్పినట్టు వినడు. చూడండి, మీరు కన్న పిల్లలే మీరు చెప్పింది వినరు. సమయం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తారు, వ్యతిరేకిస్తారు, కోపం రేపుతారు, గొడవలు పెట్టుకుంటారు, హత్యలు చేస్తారు, కొంతమంది దోచుకుంటారు, మోసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, అనాథలుగా ఇడిచిపెడతారు, చిరాకు పడతారు, అవమానిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, గేలి చేస్తారు, నెట్టివేస్తారు, వెలివేస్తారు. అవునా కాదా? కడుపుని పుట్టినోళ్లే.
దేవుడు కన్నటువంటి దేవుని పిల్లలే దేవునికి విరోధంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, రక్త మాంసాల్లో పాలివాడై వచ్చాడు. ఎందుకో తెలుసా? అందరూ తిరుగుబాటు చేస్తున్నారు. మానవుడిగా పుట్టినటువంటి వాళ్ళల్లో ఎవరైనా ఒకళ్ళు మాత్రము దేవునికి విధేయత అవ్వాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. ఎవరైతే దేవుని మాట వింటారో, దేవుని చిత్తం చేస్తారో, దేవునికి ఇష్టమైనది చేస్తారో, అప్పుడు మాత్రమే విమోచన ఉంటుంది, విడుదల ఉంటుంది. సో దేవునికి ఇష్టమైనది చేసేవాళ్ళు ఈ భూమి మీద ఒక్కళ్ళు లేరు, ఎవ్వరు లేరు. అందరూ తిరుగుబాటు చేస్తున్నారు, అందరూ అవిధేయులుగా ఉంటున్నారు, అందరూ అక్రమంగా ఉంటున్నారు, అన్యాయంగా ఉంటున్నారు ఏదో ఒక సందర్భంలో. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి రావటానికి తీర్మానము తీసుకున్నాడు. దేవుడే మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే యేసుక్రీస్తుకి దేవుని కుమారుడు అని పేరు ఉంది. బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే పిల్లారా, ఒక వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. మనము ఈ యొక్క సందర్భంలో నేను ప్రతిరోజు మీతో పంచుకుంటా వస్తా ఉన్నాను. సో ఈ దినం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం వినాలి ఈ దినం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం ఉన్న వారందరూ దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలు మనం చదువుకుంటా వస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము, అలాగనే లూకా సువార్త 2వ అధ్యాయంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుండి కూడా మనం చదివితే చాలా విషయాలు యేసు ప్రభు యొక్క జన్మను గురించి ఉంటాయి. అయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 17వ వచనం వారి చదివితే యేసు క్రీస్తు వారి యొక్క వంశావళి మనకు కనబడుతుంది. అబ్రహాము కుమారుడైనటువంటి దావీదు కుమారుడైన యేసు క్రీస్తు యొక్క వంశావళి, లేకపోతే అబ్రహాము యొక్క తరాలలో ఉన్నటువంటి వారు, అబ్రహాము నుండి ఎవరైతే ఈ భూమి మీద మానవులుగా జన్మించారో వారి యొక్క తరాలలో, వారి యొక్క వంశంలో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా. దావీదు యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అని మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. అయితే ఈ రోజు నేను వాక్య భాగాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నటువంటిది లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. లూక్ చాప్టర్ 2:11. ఇక్కడ నుండి అనేకమైనటువంటి వాక్యాలని మనం ఇదేనో ధ్యానం చేయబోతా ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఫర్ అంటు యు ఈస్ బోర్న్ దిస్ డే ఇన్ ద సిటీ ఆఫ్ డేవిడ్ ఏ సేవియర్ హూ ఈస్ ద క్రైస్ట్ ద లార్డ్. హూ ఈస్ క్రైస్ట్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ సేవియర్ అని ఉంది. సేవియర్ అన్న దగ్గర యేసు అని మనందరికీ తెలుసు. అలాగనే క్రైస్ట్ అంటే అభిషిక్తుడు, క్రీస్తుకి ఇంకొక పేరు ఏంటంటే దేవుని యొక్క కుమారుడు, దేవునిలో నుండి వచ్చిన వాడు, దేవుని ద్వారా వచ్చిన వాడు. హల్లెలూయా. దేవుని ఇంటిలో నుండి వచ్చిన వాడు. అదే చెప్పాడు యేసు ప్రభు వారు. దేవుడే తండ్రి భూమి మీదకి మానవుడిగా భూమి మీదకి రావటానికి కుమారుడు అయ్యాడని, కుమారుడిని పంపాడని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచే ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగాను ఆయనను అనుగ్రహించనని యేసు ప్రభువే చెబుతున్నాడు తన గురించి. ప్రైజ్ ద లార్డ్. ఆ 3వ అధ్యాయం మొత్తం మొదటి వచ్చిన దగ్గర నుండి మీరు చదువుకుంటే అక్కడ ఏమని ఉంటుందంటే, నీకోదేముతో యేసు ప్రభు మాట్లాడటము, నీకోదేము యేసు ప్రభువుని ప్రశ్నించటం, చాలా విషయాలు అక్కడ మనకి తెలియజేయబడతా ఉంటాయి. హల్లెలూయా. అది చెప్పుకుంటా వస్తా యేసు ప్రభు వారు 16వ వచనంలోకి వచ్చేటప్పటికి తన గురించి, అంటే 11వ వచనం దగ్గర నుండి మాట్లాడుకుంటా వస్తా ఉన్నాడు. ఆ తర్వాత కింద వచనాలన్నీ కూడా యేసు ప్రభు తన గురించే మాట్లాడుతున్నట్లుగా బైబిల్ గ్రంథము, తర్వాత లోకాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. మనుషుల గురించి, మనుషుల యొక్క అపనమ్మకాన్ని గురించి, అసత్యములు, అబద్ధములు, మనుషులు జీవిస్తున్న జీవితాన్ని గురించి దేవుని వాక్యము మనకు తెలియజేస్తా. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఆయన ప్రభు అయిన
ఆయన ప్రభువైన క్రీస్తు అని ఉంది ఇక్కడ. హల్లెలూయా. రక్షకుడు అని ఉంది, అంటే సేవియర్, హీఈస్ ద సేవియర్. ఓకే, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పత్తిగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరని వారితో చెప్పెను. యేసు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చినటువంటి దినం పిల్లారా అది. యేసు క్రీస్తు రక్షకుడిగా భూమి మీదకి వచ్చినటువంటి దినం. యేసు క్రీస్తు శరీరధారిగా భూమి మీదకి వచ్చినటువంటి దినం. యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనుషుని యొక్క అవిధేయత నుండి విధేయతలోనికి నడిపించడానికి. మొదటి ఆదామైనటువంటి మనుష్యుడు అవిధేయత చూపించాడు, అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు, తిరుగుబాటు చేశాడు, దేవునికి అవిధేయుడయ్యాడు. కాబట్టి రెండవ ఆదాము, లేకపోతే కడపటి ఆదాము, రెండవ ఆదాము అనే కంటే కడపటి ఆదాము, చివరి ఆదాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు విధేయత చూపారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. యేసు క్రీస్తు వారి మానవుడిగా భూమి మీదకి వచ్చినటువంటి దాని గురించి ఎందుకు ఇక్కడ దావీదు పట్టణము అని ఉంది. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు దావీదు పట్టణాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దావీదు పట్టణంలోనే యేసుక్రీస్తు జన్మించాలి. దావీదు పట్టణం ఏమిటి అనేటువంటి బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్టు పిల్లారా, లూకాసు వార్తలో, లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో ఆయన పుట్టినప్పుడు చాలా విషయాలు మనం చూస్తాం. 2వ అధ్యాయంలో, 2 పుస్తకాల్లో 2వ అధ్యాయంలోనే ఎక్కువగా కనబడతా ఉంటాయి మనకి. అయితే ఇదేనో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, యేసుక్రీస్తు వారు దావీదు పట్టణంలో జన్మించాడు. దావీదు పట్టణం ఏంటి అనేటువంటి వాక్యంలోకి వెళ్ళాలి. 4000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని వాక్యాన్ని మనం చదవాలి. వాక్యం చదివితే మనకి అర్థమవుతుంది. ఇది ఇప్పుడు చరిత్ర కాదు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి ఒక చరిత్రను, ఒక వంశావళిని, లేకపోతే ఒక హిస్టరీ. చరిత్రహీనుడు కాదు యేసు ప్రభు వారు, చరిత్ర లేనివాడు కాదు. చాలా మంది అంటారు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు కాబట్టి క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది మనం ఇప్పుడు ప్రపంచము 2 భాగాలుగా విభజించబట్టు చూస్తున్నామని అంటారు. వాస్తవం అది. అయితే కొంతమంది దాన్ని యాక్సెప్ట్ చేయరు, దాన్ని అంగీకరించరు. కొంతమంది ఎందుకు అంగీకరించరంటే వారికి ఇష్టం ఉండదు కాబట్టి. జనరల్గా ఉన్నటువంటి వారు, కొంతమంది సైంటిస్టులు కూడా ఇష్టపడరు, కొంతమంది నార్మల్ పీపుల్ ఇష్టపడరు. ఏదేమైనా కానీ ప్రపంచమంతా ఈ దినము క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనేటువంటిది చెబుతా ఉంది పిల్లారా. ఎందుకు ఇలా చెబుతా ఉందంటే దానికి ఒక చరిత్ర ఉంది, ఒక హిస్టరీ ఉంది. ఏది కూడా చరిత్ర లేకుండా ఉండదు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక వాస్తవాల్లో గుండా వచ్చాడు పిల్లారా. అవాస్తవాల్లో గుండా, కట్టుకథల్లో గుండా, పిట్టకథల్లో గుండా రాలేదు యేసు ప్రభు. వాస్తవంలో గుండా వచ్చాడు. వాస్తవాలు ఒకప్పుడు జరిగినటువంటివి నిజాల్లో గుండా వచ్చాడు. లేకపోతే ఒక స్పష్టమైన దాంట్లో గుండా వచ్చాడు. ఒక అపవిత్రమైన దాన్ని, అక్రమమైన దాన్ని, అన్యాయమైన దానిని యేసు ప్రభు ఎంచుకోలేదు. యేసు ప్రభు న్యాయమైన దాన్ని ఎంచుకున్నాడు, పవిత్రమైన దాన్ని ఎంచుకున్నాడు, పరిశుద్ధమైన దాన్ని ఎంచుకున్నాడు. మన బైబిల్ గ్రంథంలో చదువుకున్నట్లయితే దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తా ఉంది. చూడండి, ఆదికాండము 35వ అధ్యాయము 18వ వచనం. జెనసిస్ చాప్టర్ 35 వర్స్ 18. ఆమె మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా అతని పేరు బెనోని అనెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు స్తంభము అని ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ రాహేలు చనిపోయింది, ఆమె మృతి పొందెను అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చనిపోయింది, ఆమె మృతి పొందింది. ఓకే, ఆది కాండములో కంటిన్యూ చేద్దాం మనం. ఈ వాక్యాన్ని కంటిన్యూ చేసినట్లయితే వాక్యం సెలవిస్తుందంటే, అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. రాహేలు మృతి పొంది బెత్లెహేమను ఎఫ్రతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. రాహేలుకి ఒక సమాధిని కట్టించాడు. అది ఎక్కడంటే బెత్లెహేములో అని వాక్యము సెలవిస్తా ఉంది. ఎందుకు ఈ వాక్యాన్ని నేను తీసుకున్నానంటే, బెత్లెహేమ్ అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా ఉంది.
బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే యేసుక్రీస్తు వారు బేత్లెహేములో జన్మించాడు. అంటే దావీదు యొక్క పట్టణము బేత్లెహేము అని బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం. ఎందుకంటే యాకోబు యొక్క సంతానములో నుండి, అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క సంతానములో నుండి ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాం. మికా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మికా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైనను, నా కొరకు ఇశ్రాయేలును నా ప్రజలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ప్రత్యక్షమయ్యేటువంటి వాడు. యేసుక్రీస్తుని గురించి, దేవుణ్ణి గురించి, యేసుక్రీస్తు వారు బెత్లెహేములోని పుట్టాలి పిల్లారా. ఎందుకంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 5-6 వచనాలు ఏముందంటే, పై వచనాల్లో గుండా మనం వెళితే, వాటి ద్వారా మనం వస్తే యెరూషలేముకి జ్ఞానులు వచ్చారు. హేరోదు రాజును అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు హేరోదు అతనితో ఉన్నవారు యెరూషలేము వారందరూ కలవరపడ్డారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత వాక్యం ఏముందంటే, మరి హేరోదు రాజు ప్రధాన యాజకుడిని, శాస్త్రుల్ని అందరిని పిలిపించి అడిగితే వాళ్ళు ఏం చెబుతున్నారంటే, యూదా బెత్లెహేములోనే. ఎందుకంటే ప్రవచనాన్ని వారు చెబుతా ఉన్నారు. ప్రవచనం ఇలాగుంది, లేఖనాలు ఇలాగుంది అని చెబుతా ఉన్నారు. సో యేసు ప్రభువు లేఖనాన్ని అనుసరించి వచ్చాడు, లేఖనానుసారంగా వచ్చాడు. హల్లెలూయా. లేఖనం లేకుండా యేసు ప్రభువు వారు ఈ భూమి మీదకి రాలేదు. వాక్యం లేకుండా, చరిత్ర లేకుండా, లేకపోతే యేసుక్రీస్తు వారు ఏదో మామూలుగా ఈ భూమి మీద మానవుడు జన్మించినట్లుగా, మామూలు మనుషులు జన్మించినట్లుగా భూమి మీద జన్మించలేదు. ఆయన జన్మలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యము ప్రకటన మనం చూస్తాం. అదే లేఖనము. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఆయన రావటానికి ముందు 4000 సంవత్సరాల ముందు ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నాడు. ఆ కుటుంబమే అబ్రహాము యొక్క కుటుంబం. హల్లెలూయా. ఆదాము నుండి అబ్రహాము వరకు చాలా మంది ఉన్నప్పటికీ అబ్రహామునే దేవుడు ఎన్నుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. ఆదాము నుండి అబ్రహాం వరకు 14 తరాలు ఉన్నాయి. కానీ 14 తరాల్లో ఏ ఒక్కరిని ఎన్నుకోలేదు. అబ్రహాముని ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే మత్తయి సువార్తలో మనం చూస్తాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము కింద వాక్యాలు మీరు చదువుకున్నట్లయితే 1వ అధ్యాయము 14 వచ్చిన దగ్గర నుండి కొన్ని 17 వచ్చిన వరకు అక్కడ చరిత్ర గురించి కొంత మనకు వివరిస్తూ ఉంటారు, తరాల గురించి. ఎనీహౌ, యోహాను సువార్త 7వ అధ్యాయము 42 వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 42 వచనం చదువుకుందాం. క్రీస్తు దావీదు వంశములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము అనే గ్రామములో నుండి వచ్చునని లేఖనములు చెప్పుచున్నవి అనిరి. లేఖనాలు ఏం చెబుతా ఉండి అంటండి, క్రీస్తు ఎక్కడ పుడతాడు? దావీదు యొక్క వంశములో పుడతాడు. దావీదు ఉండినటువంటి బెత్లెహేము గ్రామములో నుండి వస్తాడు అని ఉంది. ఇది యేసుక్రీస్తుకి ముందు దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందు. ఇది ఎప్పుడండి? 1000 సంవత్సరాలకు ముందు. అబ్రహాముకి దావీదుకి దాదాపుగా 1200 సంవత్సరాలు తేడా ఉంది. దాదాపుగా అది 1000 నుండి 1200 సంవత్సరాలు. అయితే పిల్లారా, దావీదుని గురించి మాట్లాడుతా ఉంది. అందుకే యేసు ప్రభువు దావీదు కుమారుడు అనబడ్డాడు. ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు వారిని పిలుస్తాడు, దావీదు కుమారుడు అని పిలుస్తాడు. తర్వాత చాలా మంది పిలిచారు అనుకండి. యేసు ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 35 వచ్చిన దగ్గర మీరు చదువుకుంటే, ప్రజలు ఏమని పిలుస్తున్నారు క్రీస్తుని అని అడిగాడు. ఆ ప్రశ్న అడిగాడు. చాలా మంది చెప్పారు దావీదు కుమారుడు అని. దావీదు కుమారుడు అయితే దావీదు ఇలా ఎందుకు చెబుతాడు? ప్రభు నా ప్రభువుతో చెప్పాను, సెలవిచ్చాను అని అన్నాడు కదా దావీదు. ప్రభు అంటున్నాడు కదా, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు. యెహోవాయే నా కాపరి. యెహోవా అంటే ప్రభు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు ఉన్నాయి పిల్లారా. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తామనంటే, యేసు ప్రభువే చెప్పాడు, దావీదు కుమారుడు కాదు వాస్తవంగా.
మనిషి కుమారుడు కాదు వాస్తవంగా, కానీ మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు, యోసేపు కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే బైబిల్ సెలవిస్తా ఉంది యేసు ప్రభువుని గురించి దేవుని కుమారుడని ప్రకటించారు దోతులు. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, లూక్ చాప్టర్ 1:35, దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు పిల్లలు అనేక సార్లు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరండి? దేవుని కుమారుడు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది పిల్లారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో నేను చెప్పాను మీకు, అందుకు వారు యూదయా బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడింది అని చెప్పారనమాట. నా ప్రజలను ఏలేటువంటి వాడు నీలో నుండి వస్తాడు, బెత్లెహేములో నుండి వస్తాడు. బెత్లెహేము అనేటువంటి దావీదు పురం, ఎందుకంటే దావీదు అక్కడ అనేకమైన పురాలు కట్టించాడు. ఆయన దావీదు దాదాపుగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. హెబ్రోన్లో ఒక 7 సంవత్సరాలు అని చరిత్ర చెబుతా ఉంది, వాక్యం చెబుతా ఉంది. యెరూషలేములో 33 సంవత్సరాలు అని ఉంది. మొత్తం కలిసి ఆల్ టుగెదర్ 40 సంవత్సరాలు. యెరూషలేముకి అతి సమీపంలో ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నదే బెత్లెహేము, దగ్గరలో ఉంటుంది. సో దావీదుది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు యొక్క గ్రామము బెత్లెహేము. దావీదు యొక్క గ్రామము బెత్లెహేము. సో బెత్లెహేములో ఆయన గొర్రెలను కాశాడు. బెత్లెహేములో ఆయన తండ్రి ఉన్నాడు. రూతు గ్రంథంలో చాలాసార్లు చెప్పాను నేను. రూతు గ్రంథంలో మీరు చదువుకుంటే 1వ అధ్యాయం దగ్గర నుండి మీరు చదువుకుంటే స్పష్టమైన విషయాలు. 2వ అధ్యాయం కూడా మీకు సెలవిస్తూ ఉంటుంది స్పష్టమైనటువంటి విషయాలు. అక్కడ బోయాజు మనకు కనపడతాడు. బోయాజు కుమారుడు ఓబేదేదు కుమారుడు యెషయా కుమారుడు దావీదు. సో వీడిది బెత్లెహేము. అందుకే బెత్లెహేములో దావీదు ఉన్నాడు అనమాట. దావీదు పురం అని పిలువబడింది, దావీదు పట్టణం అని పిలువబడింది, దావీదు యొక్క గ్రామం అని పిలువబడతా ఉంది. ఏదో ప్రాబ్లం ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దావీదు యొక్క పురం అని పిలువబడతా ఉంది పిల్లారా. యేసుక్రీస్తు వారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పని చేయట్లేదు ఇది, దీంతో ప్రాబ్లం లాగానే ఉంది, ఇదే వాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దావీదు యొక్క పురం అని పిలువబడతా ఉంది పిల్లారు. అందుకే దావీదు యొక్క సిటీ, ద సిటీ ఆఫ్ డేవిడ్. ఓకే, బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఇంకా అనేకమైనటువంటి వాక్యాలు మనం ఈ దినం చదువుకుందాం. నేను కొన్ని విషయాలు చెబుతా ఉంటా. పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని ఆటంకాలు వస్తాయి. మన వాక్యం లోతుకి వెళ్తా ఉన్నప్పుడు విషయాలు మాట్లాడి సాతాను దృష్టి ఏదో చేస్తూ ఉంటాడు. ఏం డిస్టర్బ్ కావాల్సిన అవసరమో లేదు. వాక్యాన్ని విందాం. వాక్యము గొప్పది. మనకి చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర అని చెప్పి నేను ఇందాక యేసుప్రభు భూమి మీదకి రావడం చరిత్ర చాలా ఉంది. యేసుప్రభు పుట్టినప్పుడు రోమా సామ్రాజ్యం కూడా ఉంది, ప్రవక్తలు ఉండాలి, దేవుని యొక్క ఆలయం ఉంది, మందిరం ఉంది, యూదుల యొక్క ఆలయం ఉంది. ఎక్కడ? యెరూషలేములో. ఇశ్రాయేలీలకు ఒక ఆలయం ఉండేనంట అప్పట్లో, షోమ్రోన్ అని ఉంటుంది, అంటే సమరయాలు. యేసుప్రభు సమరయ కూడా వెళ్ళాడు. అందుకే యోదయాలు, గలిలయాలు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు అన్ని తిరిగాడు. చరిత్ర ఉంది. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తామన్నాడు పిల్లారా, యేసు ప్రభువు వంశావళిని అనుసరించి, చరిత్రను అనుసరించి ఎన్నో తరాలు, ఎంతో మంది సాక్ష్యాలతో వారి యొక్క హృదయములో, వారి జీవితాలలో, వారి పరిసరాల్లో, వారి ప్రాంతాల్లో, వారి కుటుంబాల్లో, వారి వంశంలో దేవుడు చేసిన ఎన్నో అద్భుతాలను, వాస్తవాలు, నిజాలను అనుసరించి ఉన్నటువంటిదే క్రీస్తు జన్మ. హల్లెలూయా. క్రీస్తు బెత్లెహేములోనే పుడతాడు అని 1000 సంవత్సరాల క్రితం ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీకి పుడతాడు అని చెప్పి దేవుని వాక్యం ఉంది. దాన్ని అనుసరించి గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభువారు స్త్రీకి జన్మించాడు అనే వాక్య, ఆ సంతానము క్రీస్తే అని ఉంది.
లూకా సువార్తలో, మత్తయి సువార్తలో, మార్కు సువార్తలు, ఈ 3 సువార్తల్లో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ యోహాను సువార్తలో ఇంకా ప్రత్యేకంగా ఉంది. 4వ అధ్యాయములో మనం చదువుకుంటే 25వ వచనం దగ్గర నుండి లేకపోతే 24వ వచనం దగ్గర నుండి యేసు ప్రభు చెప్పేటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నేనే క్రీస్తునని చెబుతాడు సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. అలాగనే అనేక మంది అపోస్తులతో యేసు ప్రభు చెప్పినట్లుగా చాలా సార్లు నేనే క్రీస్తుని, నేనే యూదుల రాజుని అని పిలాతుతోను, చాలా సార్లు మరి యాజకులతోను, ప్రజలతోను, అనేకమైనటువంటి పెద్దలతోను యేసుక్రీస్తు వారు తను తాను బయలుపరుచుకున్నాడు. తనే క్రీస్తు అని. హల్లెలూయా. క్రీస్తు బెత్లెహేములో పుడతాడు అని లేఖనాలు కొన్నిసార్లు అనుమానించారు, సందేహించారు. ఈయన గలిలయ నుండి వచ్చాడు కదా, క్రీస్తు బెత్లెహేములో పుడతాడు, దావీదు యొక్క ఊర్లో నుండి వస్తాడని ఉంది కదా అని అన్నారు. కానీ యేసు ప్రభు వారు దావీదు యొక్క ఊర్లోనే, దావీదు యొక్క పురములోనే, దావీదు యొక్క ఇంటిలోనే, ఆ సత్రం అనేది దావీదు యొక్క ఇల్లు అని చెప్పి ఒక చరిత్ర చెబుతా ఉంది. సో ఆ ఇంటిలోనే పుట్టాడు. సత్రముల వారికి స్థలము లేనందున అంటే పుట్టాడు, కానీ స్థలము లేనందున సత్రంనంట అప్పుడప్పుడు పశువులు కూడా కట్టేస్తా ఉంటారంట, అక్కడక్కడ కట్టే, అందుకని అక్కడ పశువులు కావాల్సిన తొట్టిలు అవి కూడా ఉంటాయి అని ఒక చరిత్ర చెబుతా ఉంది. కాబట్టి అక్కడే ఆయన ప్లేస్ లేనందున ఆ యొక్క తొట్టిలో పరుండబెట్టెను అనేటువంటి చరిత్ర చెబుతా ఉంది, వాక్యం చెబుతా ఉంది. లూకా సువార్తలో మీరు చదువుకుంటే మరి 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి 11వ వచనం వరకు. ఓకే, బైబిల్ గ్రంథంలో ఏమని సెలవిస్తా ఉందండి పిల్లారా? ఒక వాక్యము మనం చదువుకుందాం. ఈ దినం అద్భుతమైనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు చెబుతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు తన గురించి ఒక మాట ఈ విధంగా చెప్పాడు. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయం 14వ వచనములో, లూక్ చాప్టర్ 24:14, జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచు ఉండిరి. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఏం చేశాడంటే, సారీ ఏ వచనం చదివించారు? 14వ వచనం కదా. ఓకే, 14వ వచనము, 14వ వచనం అది. తర్వాత 26వ వచనం, తర్వాత 26వ వచనం. మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ వచనాన్ని చెబుతా ఉన్నాను. 26వ వచనం చదివాను నేను. ఆ తర్వాత 27వ వచనం, 27వ వచనంలో ఏమన్నదంటే, మోషే సమస్త ప్రజలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. ఈ వాక్యాల్ని నేను కొంచెం ఎన్నుకోని వాక్యాల్ని మీకు చదివిస్తా ఉంటున్నాను. 13వ వచనం దగ్గర నుండి 14, తర్వాత 26, తర్వాత 27 వచనాలు, తర్వాత 28. ఇంతలో తాము వెళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినందున ఆయన ఇంకా కొంతకాలము వెళ్ళినట్లుగా అగపడగా, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి. ఎమ్మాయి అనేటువంటి ఒక గ్రామంకి వెళ్ళేటువంటి వాళ్ళు, ఆ మార్గం గుండా ఉన్నటువంటి వాళ్ళు పిల్లరా. అయితే అది ఒక 7 కిలోమీటర్లు ఉంటుందేమో అని ఒక అంచనా యెరూషలేముకి. ఆ దినం యేసు క్రీస్తు వారు ఏం చెప్పారంటే, తన గురించి చెబుతా ఉన్నాడు. యేసు క్రీస్తు వారు ఈ భూలోకంలోకి రావటమే కాదు, మానవుడిగా ఆయన క్రీస్తు అని చెబుతున్నాడు తన గురించి. మళ్ళా చనిపోయి తిరిగి లేచిన తర్వాత, చనిపోక ముందు సమరయ స్త్రీతో మాట్లాడాడు. 25వ వచనం దగ్గర నుండి మీరు చదువుకుంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 25వ వచనం దగ్గర నుండి, చనిపోయి తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. నేనే క్రీస్తుని, చనిపోయింది నేనే, సమాధి చేయబడింది నేనే, తిరిగి లేచింది నేనే. క్రీస్తు బెత్లెహేములో పుడతాడు అనేటువంటి వాక్యము మనం చూస్తున్నాం. అయితే మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయం 11వ వచనంలో చరిత్రను చెబుతున్నా నేను, వినండి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర. యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుడతాడని, యేసుక్రీస్తు వారు బెత్లెహేము నుండే రావాలని, ఒకవేళ బెత్లెహేములో గనక పుట్టకపోతే, బెత్లెహేము నుండి గనక రాకపోతే యేసుక్రీస్తు వారు, అది చరిత్ర కాదు, యేసు ప్రభు కాదు ఆయన. అందుకే యేసు ప్రభువును డౌట్ తిన్నారు, అనుమానించారు చాలా మంది. ఏంటి ఈయన నజరేతులలో పెరిగాడు కదా, మాకు తెలుసు కదా, ఈయన తల్లిదండ్రులు మాకు తెలుసు,
ఈయన అక్క చెల్లెళ్ళు మాకు తెలుసు, అన్నదమ్ములు మాకు తెలుసు, అందరు మాకు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ విధంగా. ఈయన నజరేతులో పెరిగాడు, ఈయన ఇప్పుడు కపెర్నహూములో కాపురం అంటున్నాడు. అసలు ఈయన ఎట్లా క్రీస్తు అవుతాడు? క్రీస్తు అయితే ఎక్కడి నుండి రావాలి? బెత్లెహేము నుండి రావాలి కదా, దావీదు యొక్క ఊర్లో నుండి రావాలి కదా, దావీదు యొక్క వంశములో నుండి రావాలి కదా. సరే, వంశములో నుండి వచ్చాడంటే యోసేపుని గురించి తెలిసిన వాళ్ళు దావీదు యొక్క వంశం అని తెలుస్తుంది, కానీ ఊర్లో నుండి రాలేదు కదా అనేటువంటి సందేహం కొంతమందికి. అందుకే నేను చరిత్ర చెబుతున్నాను, వినండి. ఈ యొక్క ఊరిని గురించి 1000 సంవత్సరాల క్రితం చెప్పబడింది. అక్కడ యాకోబు దావీదుకు ముందు ఉన్నాడు. నేను చదివించాను 35వ అధ్యాయంలో 18 వచ్చిన దగ్గర నుండి. రాహేల్ అక్కడ చనిపోయి సమాధి చేయబడింది. అది దాదాపు యేసు ప్రభు భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితం ఉంది. ఎందుకంటే అప్పటికి యాకోబు ఈ యొక్క ఐగుప్తుకు రాలేదు. యాకోబు యొక్క జనము ఐగుప్తులు లేరు. ఐగుప్తులో ఒకవేళ వాళ్ళు ఉంటే 430 సంవత్సరాలు అక్కడ చరిత్ర. ఎందుకంటే వాళ్ళు 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు, 30 సంవత్సరాలు యోసేపు ఉన్నంత కాలం ఉంటారు. వాళ్ళు బానిసలుగా ఉంది 400 సంవత్సరాలే, కానీ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండారు, 30 సంవత్సరాలు క్షేమంగా ఉండారు. దేవుడు అబ్రహాముతో చెప్పినట్లుగా 400 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. అయితే ఆ చరిత్ర మనం చూస్తే ఈ యొక్క మోషే వాళ్ళు విడిపించడానికి ముందు చరిత్ర అది. మోషే వచ్చినప్పుడు దాదాపుగా 1450 సంవత్సరాలు లేదా 1500 సంవత్సరాలు అనుకుందాం యేసు ప్రభువుకి. అంటే ఇది ఒక 500 సంవత్సరాలు. మొత్తం కలిసి 2000 సంవత్సరాలు చరిత్ర ఉంది పిల్లల. యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకముందు 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేము ఉంది అని మీకు చెబుతా ఉన్నాను. దానికి అంత చరిత్ర ఉంది. ఇప్పటికి 4000 సంవత్సరాలు. అంటే చరిత్రను చూసుకుంటే బైబిల్ ప్రకారంగా భూగోళికంగా కూడా మనం చూస్తే ఇప్పటికే ఉంది ఆ భూమి, ఇప్పటికే ఉంది బెత్లెహేము, ఇప్పటికే ఉంది యెరూషలేము, ఇప్పటికే ఉంది రాహేలు రేచెలు యొక్క సమాధి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేవుని వాక్యంలో ఏమనుందంటే మొదటి వృత్తాంతాలు 17వ అధ్యాయము 11వ వచనములో, ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 17:11, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను. నేను స్థాపన చేస్తాను, అతని రాజ్యాన్ని స్థిరపరుస్తాను అని చెప్పి దేవుడు దావీదుతో చేసినటువంటి వాగ్దానం ఇక్కడ దాదాపుగా యేసు ప్రభు రాకముందు 1000 సంవత్సరాల క్రితం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అని ఉంది ఇక్కడ. అంటే బైబిల్ ఏమో సెలవిస్తా ఉందంటే ఈ దావీదులో నుండి వచ్చిన వాడు యేసు క్రీస్తు ప్రభువు. సో యేసు క్రీస్తు ప్రభు దావీదు యొక్క వంశావళి కాబట్టి దావీదు కుమారుడే, కానీ వాస్తవంగా ఆయన దేవుని కుమారుడని ఆయన చెప్పుకున్నాడు. హల్లెలూయా, నేను పైనుండి వచ్చినటువంటి వాడను. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి కనుక 11 నుండి 12 నుండి 13 వరకు మీరు చదువుకుంటే 15, 16 వరకు, అక్కడ 16, 15 వరకు అనుకోండి. అక్కడ ఏమనుంటుంది అంటే యేసుక్రీస్తు వారు పై నుండి వచ్చిన వాడు అని ఉంటుంది. హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు పై నుండి వచ్చాడు, కింద నుండి వచ్చిన వాడు కాదు అని ఉంటుంది. ఓకే, ఆది కాండము 22వ అధ్యాయం 18వ వచనం, జెనసిస్ చాప్టర్ 22:18, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణం చేస్తున్నానని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారు. ఇక్కడ అబ్రహాముతో ఏమని మాట్లాడుతున్నాడంటే భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును అని ప్రమాణం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముతో 2200 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి రాకముందు. ఇది చరిత్ర. ఈ లోపు నేను చెప్పాను కదా, అబ్రహాము నుండి యేసుక్రీస్తు వారికి 14 తరాలు, ఆదాము నుండి అబ్రహాము వరకు 14 తరాలు. సో ఈ 14 తరాలు
14 14 14. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము నుండి యేసు ప్రభు 14, యేసు ప్రభు నుండి మరి ఈ యొక్క అంటే అబ్రహాము నుండి దావీదు 14, దావీదు నుండి యేసు ప్రభుకి 14. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము యొక్క సంతానము అని దేవుని వాక్యం సెలవిస్తాం. 1000 సంవత్సరాల చరిత్ర అది. ఎన్ని వేలండి? 2000 సంవత్సరాలు పైనే. 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఎంత సత్యం ఉంటుందండి, ఎంత నీతి ఉంటుంది, ఎంత కరెక్షన్స్ ఉంటాయి, ఎంత వాస్తవాలు ఇప్పుడు మనం ఉండే 30-40 సంవత్సరాల్లోనే ఎన్ని వాస్తవాలు బయటపడతాయి. ఒక్కోసారి మంచిగా కనపడతాడు మనిషి, ఇంకోసారి చెడ్డగా కనపడతాడు. అవునా కాదా? ఒకసారి సాక్ష్యం కాపాడుకుంటాడు, ఒక్కోసారి సాక్ష్యాన్ని కోల్పోతాడు. ఒక్కోసారి మంచిగా మాట్లాడతాడు, ఒక్కోసారి కఠినంగా, కోపంగా, ఉక్రోషంగా, వ్యతిరేకంగా, విరోధంగా మాట్లాడతాడు. ఒక్కోసారి ఒక్కొక్క రకంగా ఉంటారు మనుషులు. సో ఈ చరిత్రను అంతటిని తీసుకొని వస్తా దేవుడు చరిత్రని, తన పరిశుద్ధతను, తన యొక్క నీతిని కాపాడుకుంటా వస్తున్నాడు అబ్రహాం సంతానంలో నుండి. అందుకే అబ్రహాం ఎన్నుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని కాపాడే దేవుడు అండి. మన జీవితాన్ని ఆశామాషగా ఉంచుడు. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ప్రతి మాట నువ్వు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుందంట. నువ్వు చేసే ప్రతి క్రియ రికార్డ్ చేయబడుతుంది. నువ్వు ఉన్న ప్రతి స్థలంలో నువ్వు చేసిన ప్రతి సీక్రెట్ గా, రహస్యంగా చేసిన ప్రతి పని అది రికార్డ్ చేయబడుతుంది. సో సత్యాలు, వాస్తవాలు, అవాస్తవాలు, సత్యాలు, అబద్ధాలు నిరూపించబడాలి, తెలియచేయబడాలి, ప్రకటించబడాలి. అప్పుడే నిజమైనటువంటిది బయటకు వస్తుంది. యేసుక్రీస్తు అన్నారు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడని చెబితే ఎవడు మరి స్థాపించవచ్చుగా. ఇప్పుడు చాలా మంది అంటారు యేసు ప్రభు అట్లాగా ఇట్లాగా ఆ విధంగా. మరి అప్పట్లో గొప్పోళ్ళు, అసలు ఈ గ్రంథాలు రాసిన వాళ్ళు, ప్రతి గ్రంథం రాసిన వాళ్ళు గొప్ప గొప్ప వ్యక్తులు, మంచి బోధకులు, మంచి పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా ఉన్నటువంటి వాళ్ళు, యథార్థంగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ యొక్క లోకా సువార్త గాని, కొత్త నిబంధనలో మత్తయి సువార్త గాని రాసిన వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మత్తయి అంటే ట్యాక్స్ కలెక్టరు, లోక అంటే డాక్టరు. వాళ్ళు ఏదో మామూలుగా ఆషామాషాగా రాయిలా. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వాళ్ళు, ప్రభుత్వంలో కూడా, రోమా సామ్రాజ్యంలో కూడా పేరు కలిగిన వాళ్ళు. ఎట్లా పడితే అట్లా చేస్తే, ఇప్పుడు కొన్ని ఎట్లా పడితే అట్లా చేస్తే ఎప్పటికైనా బయటకు వస్తే రావా? బయటకు వస్తాయి. ఇప్పుడున్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల గురించి, మన ఓడిపోయిన వాళ్ళ గురించి కొన్ని అవస్థలు బయటకు వస్తాయి. రేపు వాళ్ళు ఓడిపోతే వాళ్ళ గురించి బయటకు వస్తాయి. అవస్థలు బయటకు వస్తాయి, అక్రమాలు బయటకు వస్తాయి, అన్యాయం బయటకు వచ్చింది. సో దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే, యేసు క్రీస్తు వారు వాస్తవాలని, సత్యాలని, నిజాలను స్థాపిస్తా ఉన్నాడు భూమి మీద. న్యాయాన్ని స్థాపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన చెప్పింది, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని చెప్పాడు. యేసు ప్రభువులో పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, సత్యం ఉంది, జీవం ఉంది, ఆరోగ్యం ఉంది, ఆనందం ఉంది. ఈ గ్రంథాలు రాసిన ప్రతి ఒక్కరు దాదాపుగా 40 మంది పైనే రాశారు. రాసిన ఏ ఒక్కళ్ళు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. వాళ్ళ చరిత్ర, వాళ్ళ జీవితము ఎన్నో రీతిలుగా పరీక్షించబడి, పరిశోధించబడి, వీళ్ళు అసలు యూదులు ప్రతి దానికి క్షుణ్ణంగా చూస్తారు. యేసు ప్రభువులను తప్పులు పట్టాలని చూశారు, యేసు ప్రభువునే కొట్టాలని, చంపాలని, నరకాలని చూశారు అనేక సార్లు. రాళ్లతో నరగటం అంటే జనరల్ చెబుతున్నాను, చంపేసేయాలి. ఎక్కువగా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు, అది వాళ్ళ సిస్టమ్. అందుకే రాళ్ళు పట్టుకునేవాడు అనేక సార్లు. ఈ విధంగా పిల్లారా యేసు ప్రభువుల పాపాన్ని వాళ్ళు కనుగొనలేకపోయాడు. పిలాతు అంటాడు, ఇతరులు నాకు ఏ దోషమో. ఇంకేమంటాడంటే, నేనే కాదు ఏ రోజు కూడా ఏమీ కనపడలేదు, ఎందుకు ఈయన నేను సిలివేయాలి? సరే మీకు ఇష్టమైతే నేను ఇతని కొరడాలతో కొట్టి శిక్షించి ఇచ్చి పెడతా. లేదు ఇతను సిలివేయాల్సిందే అని అంటాడు. చూసారా, అబద్ధ సాక్ష్యాలను పెట్టుకున్నారు. కానీ యేసు వాళ్ళు ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పెట్టుకున్నా, ఏం చేసినా, వాళ్ళు ఎంత ఆక్రోషంతో, క్రోషంతో ఎన్ని రీతిలుగా యేసుప్రభు మీదకి వచ్చినా కానీ యేసుప్రభు చనిపోవడానికి వచ్చాడు ఈ భూమి మీదకి. ఆయన చనిపోతాడు, ఆయన సమాధి చేయబడాలి, ఆయన
తిరిగి మూడో దినం లెగవాలి, వాక్యాలు నెరవేరాలి, ప్రవచనాలు నెరవేరాలి. ఆయన పుట్టుక ముందు నుండి, పుట్టుక తర్వాత, పుట్టిన తర్వాత, ఆయన భూమి మీద జీవించిన జీవిత కాలము, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రవచనాలన్నీ నెరవేరితేనే ఆయన క్రీస్తు, లేకపోతే వట్టిది. యేసు ప్రభు అందుకే ముందు ప్రథమంగా బెత్లెహేములో పుట్టకపోతే ఆయన క్రీస్తు కాదు. అదే మాట అనేక సార్లు ప్రకటించబడింది బైబిల్ గ్రంథంలో 4 సువార్తల్లో. అందుకే యేసు ప్రభు బెత్లెహేములోనే పుట్టాడు, ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో పుట్టడం అనేటువంటిది చరిత్ర, సత్యము, నీతి, అది పవిత్రత, అది పరిశుద్ధత కూడా, వాక్యము, లేఖనానుసారం కూడా. హల్లెలూయా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చెబుతా ఉంది. గలతీ 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడిన ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, అనేకులను గురించి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకరి గురించి అన్నట్టే నీ సంతానమునకు అనేను. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనం. జెనసిస్ చాప్టర్ 13:15. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదనని దేవుడు ఎవరితో చెప్పాడు? అబ్రహాముతో. నీ సంతానము ఎప్పుడు 2200 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీదకి రాకముందు, ఇప్పటికీ 4200 సంవత్సరాలు అనుకుందాం. ఈ 2200 సంవత్సరాలు ఎన్ని మార్పులు జరిగినాయండి? హల్లెలూయా. ఎంతమంది పుట్టారు, ఎంతమంది చనిపోయారు, ఎన్ని వంశావళులు. అందరిలో కూడా నీతిని దేవుడు చూసుకుంటా వస్తా ఉన్నాడు. తన నీతిని నెరవేర్చుకుంటా ఏదో ఒక మనిషిని లేపుకొని, ఏదో ఒక మనిషిని నీతిని కాపాడుకుంటా, పవిత్రతను కాపాడుకుంటా, పరిశుద్ధతను కాపాడుకుంటా దేవుడే, పరిశుద్ధుడే ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చేసాడు చివరికి. ఎందుకంటే యేసు ప్రభు వచ్చే వరకు పరిశుద్ధత కాపాడబడతా ఉండాలి. అబ్రహాము నుండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైందండి యేసు ప్రభు జన్మ. ఒకే రోజు చెబితే ఇవన్నీ చాలదని చెప్పి ప్రతి వారం రోజు ప్రాక్టీస్తున్నాను. అందుకే రోజు నేను లైవ్ లో చెబుతా వస్తున్నాను. అటు వాళ్ళు వింటే వినండి మీరు. అది ఫేస్బుక్ లో ఉంటుంది, యూట్యూబ్ లో ఉంటుంది. మీరు ఫేస్బుక్, యూట్యూబ్ జాన్ సామ్యూయల్ ముక్కాల అని కొడితే వస్తుంది. మీరు లైక్ చేయొచ్చు, మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. మీరు దాన్ని ఇంకా ఎక్కువగా మీకు ఏదన్నా కానీ వినాలనిపిస్తే, అడగాలనిపిస్తే, లేకపోతే మీకు ఇంకా తెలియలేదని ఉంటే కూడా మీరు అడగవచ్చు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ వాక్యాన్ని స్పష్టంగా వినాలి మనం. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు 2200 సంవత్సరాలు, లేదా 2000 సంవత్సరాలకు ఉందా? ఆ 200 సంవత్సరాలు ఈ భూమి మీద 175 సంవత్సరాలు ఆయన ఉన్నాడు కాబట్టి. సరే, దేవుడు 75 సంవత్సరాల తర్వాత దేవుడు అనుకున్నాడు. మెసొపొటేమియాలో ఉన్నప్పుడు, ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు, కల్దీ దేశంలో ఉన్నప్పుడు ఆరానికి పిలిచి, ఇవన్నీ కూడా ఇరాను, ఇరాకు, ఇప్పుడున్న సిరియా, ఈ ప్రాంతాలండి, అరబ్ కంట్రీస్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఎందుకంటే అబ్రహాం మా తండ్రి కదా, ఇస్మాయిల్ సంతానం, ఆగర్ సంతానం అని చెప్పి. ఎనీహౌ, ఏదేమైనప్పటికీ అబ్రహాము వారి తండ్రి కూడా, అబ్రహాము ఇస్సాకు తండ్రి కూడా. సో దేవుడు, అదే కాకుండా షేము, హాము, యాపేతు, దేవుడు మన తండ్రి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. మరి నోవాహు కూడా మన తండ్రే, అబ్రహాం మన తండ్రే. ఇంకో మాటకు వస్తే, ఎందుకంటే అన్నదమ్ముని పిల్లలే. ఇంకో మాటకు వస్తే షేములో నుండి వచ్చిన వాడు అబ్రహాము అని చెప్పి దేవుని వాక్యము స్పష్టంగా చెబుతా ఉంది. నోవా కాలంలో షేము, హాము, యాపేతు. యాపేత్ అనేటువంటి వాళ్ళు యూరోప్ అంటారు కొంత చరిత్ర. హామ్ అనేటువంటి వాళ్ళు ఆఫ్రికా అని అంటారు. ఈ షేమ్ అనేటువంటి వాళ్ళు ఈ ఏషియా ఖండం మొత్తం. మనం కూడా వస్తాం షేమ్ సంతానంలో. ఎలాం అనేటువంటిది ఉంది తర్వాత మనం చదువుకుంటే. షేమ్ యొక్క కుమారులు ఏషియాలోనే, భారతదేశము ఏషియాలోనే ఉంది, ఇజ్రాయెల్ దేశము ఏషియాలోనే ఉంది. ఇజ్రాయెల్ యొక్క దేశము మన భారతదేశంకి దగ్గరలోనే ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సోదరులారా,
ఈ యొక్క ఏషియా ఖండము షేమ సంతానము అనేటువంటిది కూడా కొంచెం ఎక్కువగా చరిత్ర చెబుతా ఉంది. వాక్యం కూడా, వాక్యాలు కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి దానికి. దాన్ని నేను ఈరోజు చెప్పడం కుదరదు. కానీ సో బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తా ఉందంటే, దేవుడు వాస్తవాలను ముందుకు తీసుకొని వస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు ఇశ్రాయేల్ ప్రాంతంలో పుట్టాలి, భారతదేశం ఎందుకు పుట్టకూడదు, రష్యాలో ఎందుకు పుట్టకూడదు, యూకేలో ఎందుకు పుట్టకూడదు, అక్కడ ఎందుకు పుట్టకూడదు, ఇక్కడ ఎందుకు పుట్టకూడదు అని అంటారు. ఎందుకు యేసు ప్రభువు బెత్లెహేములో పుట్టాడంటే వాక్యం నెరవేరకపోతే అబద్ధం. అది పుట్టచ్చు, భారతదేశంలో పుట్టడం దేవునికి ఇష్టమే, కానీ వాక్యం కాదది, వాగ్దానం కాదది, చరిత్ర కాదది. అందుకే యేసుక్రీస్తు వారు బెత్లెహేములోనే పుట్టాడు, ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టాడు. ఇది చరిత్ర. యేసు ప్రభు భూమి మీదకి రాకముందు అబ్రహాముతో చేసిన వాగ్దానం 13వ అధ్యాయం 15వ వచనంలో 2200 సంవత్సరాల క్రితం వాగ్దానం ఇది. అందుకే బెత్లెహేములోనే పుట్టాడు యేసు ప్రభు వారు. చరిత్ర వక్రీకరించకూడదు, చరిత్రనే హేమంగా చేయాలని చూడకూడదు, తక్కువ చేయాలని చూడకూడదు. నీ ఆశలు, నీ కోరికలు, నీ ఇష్టాలు నెరవేర్చుకోవాలని చూడకూడదు. మన ఇష్టాలు, మన కోరికలు నెరవేరితే వాక్యం కాదు, అది దేవుని చిత్తమో కాదు. దేవుడు ఎక్కడ పుట్టాలో అక్కడే పుడతాడు. ఎక్కడ దేవుడు మానవుడిగా పుట్టాలనుకున్నాడో ప్రణాళికలో, ఆలోచనలో, తలంపుల్లో, ఉద్దేశాలు అక్కడే పుట్టాడు. మనం ఏం చేయాలనుకుంటాం అదే చేస్తాం. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అక్కడ కట్టుకుంటాం. ప్లాన్ ఉంటుంది మనకి. మన పిల్లల్ని ఎక్కడ చదివించాలనుకుంటే అక్కడ చదివిస్తాం. పుట్టక ముందే ప్లాన్ చేసుకుంటారు కొంతమంది. పుట్టిన తర్వాత చదివే కొద్ది పెద్ద చదువులకి 15 సంవత్సరాల తర్వాత చదువుపోయే చదువుకి ప్లాన్ చేస్తారు ఇప్పుడే కొంతమంది. అవునా కాదా? మరి దేవుడికి ప్లాన్లు ఉండవా? దేవుడి ప్రణాళిక ఉండదా? దేవుని చిత్తం ఉండదా? దేవునికి ఆలోచన ఉండదా? దేవుడు మనకంటే గొప్పవాడు, జ్ఞానం కలిగినోడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన ప్లాన్లు కలిగినోడు. నువ్వు పుట్టక ముందే ప్లాన్ ఉంది దేవునికి, తెలుసా? జగత్పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత, ఆయన చిత్తము చేత, ఆయన ఇష్టములో మనల్ని కన్నాడని. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం దగ్గర మీరు చదువుకుంటూ వెళ్తే 7వ వచనం వరకు అద్భుతమైనటువంటి విషయాలు. ప్లాన్ ఉంది ఆయనకి, ప్రణాళిక ఉంది ఆయనకి మన పట్ల. దేవుడి ప్రణాళిక, దేవుడి ప్లాన్ ద్వారా అవి నెరవేరుతాయి. ప్లాన్ వాస్తవాలు జరుగుతుంది. వాస్తవం, సత్యం అనేటువంటిది దాగదండి. సత్యం విడిపిస్తుంది, సత్యమే స్వతంత్రం చేస్తుంది. సత్యాన్ని నమ్మితేనే, నిజాన్ని నమ్మితేనే, వెంబడిస్తేనే అది మేలు చేసిద్ది, మంచి చేసిద్ది. అంతేగాని నీకు ఇష్టం వచ్చింది చేస్తానంటే, నువ్వు కోరుకుని చేస్తానంటే, నీకు నచ్చింది చేస్తానంటే, కొంతమంది వాళ్ళకి నచ్చింది చేయాలనుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేరాలనుకుంటారు, వారి ఆశలు, వారి తలంపులు. దేవుడి ప్రణాళికను పక్కన పెట్టొద్దు. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం, జెనసిస్ చాప్టర్ 12:7, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని సెలవిచ్చెను చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు ప్రత్యక్షమవుతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు, నేను చాలా సార్లు వాక్యాన్ని ఒక టాపిక్ లాగా, ఏదో ఒక కథల్లాగా చెప్పను. దర్శనాన్ని చూస్తాను ముందు. నేను ఇక్కడ చూస్తా, ఇక్కడ చూస్తా. ఈ రెండింటిని చూసినప్పుడే దాన్ని స్థిరపరిచి వాక్యం చెప్పడానికి వస్తాను. హల్లెలూయా. సో ఆ వాక్యాలు దేవుడు నాకు బయలుపరిచినవన్నీ రాసి పెట్టుకుంటాను, ధ్యానం చేస్తాను, ఆలోచన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నట్టున్నారా? దేవుడు దర్శిస్తున్నాడు. అబ్రహామును కూడా దర్శనం కావాలి, దేవుని దర్శనం కావాలి, దేవుడిని చూడాలి, దేవుని వాస్తవాల్లో మనం జీవించాలి, వాస్తవంలో జీవించాలి. అవాస్తవాల్లో, అబద్ధాల్లో మనము ఉండకూడదు. దేవుడు అబ్రహామును దర్శిస్తా ఉన్నాడు, దర్శనాన్ని ఇస్తా ఉన్నాడు. దర్శనాలు చూడండి పిల్లరా. మనుషులు చెప్పింది వినొద్దు. మనుషులు వాళ్ళకి నచ్చింది చేయాలనుకుంటారు, వాళ్ళ కోరికలు నెరవేర్చాలనుకుంటారు, వారి మాట వినాలనుకుంటారు. అవాస్తవాల్లో బ్రతకమంటారు, అబద్ధంలో బ్రతకమంటారు, అసత్యంలో బ్రతకమంటారు, జీవించమంటారు. అది నాశనానికి నడిపిస్తుంది, పతనానికి నడిపిస్తుంది. అది ఎంతో భయంకర దుఃఖాన్ని, వ్యాధులను కలుగు చేస్తుంది, రోగాన్ని, వ్యాధిని కలుగు చేసింది, నష్టాన్ని కలుగు చేసింది. ఆదికాండం 17వ అధ్యాయం 7వ వచనం, జెనసిస్ చాప్టర్ 17:7, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ సంతతి వారి తరములలో
నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. వావ్, ఎంత అద్భుతమైన మాట అండి ఇది, ఎంత చక్కటి మాట అండి. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాట. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు, నీకు నీ తర్వాత నీ సంతానం. ఇది దేవుడు. నీతో విడిచిపెట్టాడు దేవుడు. దేవుడు కాదు ఆయన నీతో విడిచిపెడితే. మనుషులైతే నీతోనే సంబంధాలు, తర్వాత సంబంధాలు ఉండవు. నువ్వెవడురా అని అంటారు వాళ్ళ పిల్లల్ని. మీ నాన్న మాకు పెద్ద అయితే, అన్న అయితే నువ్వెవడురా అని అంటారు. అంటారా? మనుషుల యొక్క సంబంధాలు వాళ్ళతోనే, తర్వాత వాళ్ళతో ఉండదు. కానీ దేవుడు మనుషులతో తన సంబంధాన్ని, తన సహవాసాన్ని ఎవరితో చేస్తున్నాడండి? నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో, నీ తర్వాత వారి తరములలో, నీకు నీ సంతానానికి, నీ సంతానములో వస్తున్నారు చూశారు, వారి సంతానాలు తరతరాలలో నీకు దేవుడిగా ఉంటాను. నీకును నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఏ నిబంధన అంటండి? నిత్య నిబంధనగా స్థిరపరుస్తాడంట దేవుడు. తర్వాత వారికి కూడా, ఇప్పటి వరకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా వచ్చినాయి అని మనకి దేవుని వాక్యం చెబుతా ఉంది పిల్లారా. ఎఫెసీ పత్రిక 1:3 అక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది. హల్లెలూయా. తరాలు గతించిపోయిన దేవుని వాగ్దానం, అబ్రహాంతో చేసిన వాగ్దానము నెరవేర్చువాడు ఆయన. వాగ్దానము స్థిరపరచువాడు. వాగ్దానాలను నీకు చేసాడంటే చేస్తాడు. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే అబ్రహాం లాగా ప్రతి ఒక్కరిని దర్శిస్తాడు. ఎవరించి పెట్టడు. అందరితో మాట్లాడతాడు. అందరితో వాగ్దానం చేస్తాడు. ఆయన తన వాగ్దానాలను నెరవేర్చుకుంటాడు. యేసుక్రీస్తు ద్వారా వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. నేటికి ఇశ్రాయేలీలకు వాగ్దానాలని నెరవేర్చాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఇశ్రాయేల్ దేశంలో, అదే ఇశ్రాయేల్ దేశం నీకు నీ పిల్లలకి ఇస్తాను, నేను నిబంధన చేస్తున్నాను, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను అని సెలవిచ్చిన వాగ్దానమే ఇజ్రాయేల్ దేశము. హల్లెలూయా. నేటికి కూడా 4000 సంవత్సరాల తర్వాత కూడా, ఎన్ని సంవత్సరాలండి? 4000 సంవత్సరాల తర్వాత ఇప్పటికి ఆదికాండ 18:18 జెనసిస్ చాప్టర్ 18. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములో ఆశీర్వదించబడును. ఈ భూమి మీద సమస్త జనులు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం ఇంకా చక్కగా అద్భుతంగా మనతో మాట్లాడుతూ ఉంది పిల్లరా. హల్లెలూయా. 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 లూకాసు వార్త 1:74 లూక్ చాప్టర్ 1:74 అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకము చేసుకున్నటకును శత్రువుల చేతిలో నుండి విడిపించబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపిస్తాడని లూకాసు వార్త మనకు ప్రకటన చేస్తా ఉంది. ఈ భూమి మీదకి యేసు ప్రభు రక్షకుడుగా రాబోతున్నాడని ప్రకటన చేస్తా ఉంది. అపోస్తుల కార్యం 3:24 అపోస్తుల కార్యం 3:24 యాక్ట్స్ చాప్టర్ 3:24 మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిన వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ప్రవక్తలందరూ
పెద్దలకును అంటే ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు, ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనలకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వారి దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకును ఆయనను మొదట మీ యొద్దకు పంపేనని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుని గురించి ఇక్కడ దేవుని వాక్యం పేతురు గారు ప్రకటన చేస్తా ఉన్నారు. యేసు ప్రభు ఈ భూమి మీదకి పంపబడ్డాడు, వాగ్దానాలు నెరవేర్చుకునే దేవుడు అంటున్నాడు. గలతీ పత్రిక 3:8 గలతీ 3:8 దేవుడు విశ్వాసపరముగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చునను లేఖనం ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను అని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లారా. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు, దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు అని అపోస్తులు క్రొత్త నిబంధనలో వాళ్ళు రాసిన పుస్తకాల్లో లేఖనాల్లో రాసి పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అవే 27 పుస్తకాలు, 4 సువార్తలు కాక 23 పుస్తకాలు. ప్రతి ఒక్కరు రాసిన పుస్తకంలో యేసు క్రీస్తు లేఖనము నెరవేర్చబడటానికి భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఈయనే అని చెప్పి యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. ఈయన బెత్లెహేములో పుట్టాడని ప్రకటిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షకుడుగా పుట్టాడని ప్రకటిస్తున్నారు, విమోచకుడిగా పుట్టాడని ప్రకటిస్తున్నారు. ఇంకో వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆది కాండము 48వ అధ్యాయం 3వ వచనం. జెనసిస్ చాప్టర్ 48:3. యోసేపును చూసి కానాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి ఇదిగో నీకు సంతానాభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకును ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని చెప్పాను. నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడని చెప్పి యాకోబు ఇక్కడ చెబుతా ఉన్నాడు పిల్లల. యాకోబు చెబుతా ఉన్నాడు. ఇదే మాటను అబ్రహాం కూడా చెప్పాడు. యాకోబు యొక్క తాత అయినటువంటి అబ్రహాం 24వ అధ్యాయము 7వ వచనంలో ఏమంటున్నాడంటే, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును అంటున్నాడు. నాతో చెప్పినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పిన దాన్ని చేసేది. ఆ దేశాన్ని ఇశ్రాయేలీలకు స్వాస్థ్యముగా ఇచ్చాడు. అదే దేశములో యేసుక్రీస్తు ప్రభువు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు దేశములో 400 సంవత్సరాలు బానిసగా ఉన్నటువంటి వారిని విడిపించి ఇశ్రాయేల్ దేశములో నుండి కానాను దేశము నడిపించాడు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఉంటున్న దేశము అదే. వాక్యం మనకు సెలవిస్తా ఉంది. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం. అలాగున అనేక దినములు జరిగిన పిమ్మట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీలు తాము చేయించు ఉన్న వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనెను. నిబంధన చేశాడు దేవుడు అక్కడ. దాన్ని వాళ్ళు చెప్పారు కూడా. అది జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడు 430 సంవత్సరాల తర్వాత, లేకపోతే ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్న 400 సంవత్సరాల తర్వాత
వెట్టి పనులతో బానిసత్వం, క్రూరంగా, నీచంగా, అవమానకరంగా ఎంతో భయంకరమైన బానిసత్వాన్ని వారు కలిగి ఉన్నారా. వారు కట్టుకోవటానికి, తినటానికి, నివాసం ఉండటానికి వారి ఇష్టాల మీద ప్రమేయం లేకుండా ఐగుప్తీయులు వాళ్ళకి నచ్చిన ఆహారం ఇస్తే తిన్నారు, వారికి నచ్చిన బట్టలు ఇస్తే కట్టుకున్నారు, వారు ఎక్కడ ఉండమని వెళ్తే అక్కడ ఉండారు. వారికి అనేది ఆస్తులు కాని, అంతస్తులు కాని, ఇళ్ళు కాని, భూములు కాని, బట్టలు కాని, పొలాలు కాని, ఏది కూడా వస్తువులు కాని, ఇష్ట వస్తువులు కాని ఏది లేదండి ఇశ్రాయేలీలకి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. ఏది కూడా వాళ్ళకి లేదు. 400 సంవత్సరాలు. దే సఫర్డ్ ఎ లాట్ సఫరింగ్. హల్లెలూయా. పెయిన్ and discouragement, disappointments, oppression, depression, so many afflictions they had in Egypt. Israelites ఎన్నో రీతిలో శ్రమపరచబడిన తర్వాత దేవుడు మరి మోషే ద్వారా వారిని బయటికి తీసుకొచ్చాడు. ఆదికాండం 15:13 ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉందురు అనేటువంటి మాట దేవుడు యేసుక్రీస్తు అనకండి, అది నాలో కూడా. యేసు అంటే రక్షకుడు, దేవుడే రక్షకుడు. క్రీస్తు అంటే అధికారి, అధిపతి, లేకపోతే అభిషిక్తుడు అని అంటారు. ఇంకా మెయిన్గా దాని ట్రాన్స్లేషన్స్ చాలా ఉన్నాయి. ఈజ్ అ ఫైర్ అని కూడా ఉంది. అగ్ని. క్రీస్తు అంటే దేవుడు దహించే అగ్ని. మోషేతో దహించే అగ్నిలో నుండి మాట్లాడాడు. హల్లెలూయా. చెట్టు కాలిపోవట్లా, కానీ మంటలు మాత్రము కనబడుతుంది, అగ్ని మాత్రము దహించబడిన రీతిలో కనబడతా ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోళ్ళు 7 అంతలో రెట్టింపు చేసాడు అగ్ని, మంట, సెగ. కానీ వారి వెంట్రుకలు కూడా కమిలిపోలేదు. 4వ వ్యక్తి ఉన్నాడు, రాజా అంటున్నాడు. మనం వేసిన ముగ్గురునే కాదు, ఇంకొక వ్యక్తి నాకు కనబడుతున్నాడు. చాలా అద్భుతంగా మహిమతో, శక్తితో, ప్రభావంతో కనబడుతున్నాడు. దేవదూతల ముఖం వంటి ముఖం కనబడుతున్నాడు. ఆ దినాల్లో బబులోన్ దేశస్తులు కానీ, పారసీక దేశస్తులు కానీ, ఈజిప్ట్ దేశస్తులు కానీ ఫేమస్ అన్నమాట. వారి మధ్యలోని దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు ఇశ్రాయేలు మధ్యలో. హల్లెలూయా. దేవుడు వారికి తోడుగా ఉండి సంతతిని విడిచిపెట్టడు. పిల్లారా, నువ్వు దేవుడిని నమ్ముకుంటే నిన్ను, నీ సంతతిని విడిచిపెట్టడు. ఇప్పుడు కాదు, 1000 సంవత్సరాల చరిత్ర చెబుతుంది. నీ సంతతి, ఆయన నీ సంతతి వారు తమది కాని దేశమందు ఉన్నప్పటికీ వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జన్మనకు నేనే తీర్పు తీర్చుతున్న తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చేందుకు నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయదు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. 2200 సంవత్సరాల క్రితము. ఈ మాట చెప్పింది అంటే ఇశ్రాయేలీలు అప్పటికే 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారనుకోండి. అంటే ఆ జరిగినటువంటి చరిత్ర చెబుతా ఉన్నాను. యేసు ప్రభు రాకముందు 2200 సంవత్సరాలు. కానీ అబ్రహాము నుండి వీరు ఇశ్రాయేల్ దేశంలో నుండి, ఈజిప్ట్ దేశంలో నుండి బయలుదేరే టైంకి, లేకపోతే బానిసత్వాన్ని కట్లు తెంచుకోవటానికి ముందు మోషేతో మాట్లాడినటువంటి ఈ కాలం ఎంత అంటే దాదాపుగా 500 సంవత్సరాల లోపు. ఎంతండి? 500 సంవత్సరాల లోపు. అబ్రహాం కొన్ని సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా అప్పటికి పిల్లలకి అనలేదు. 15వ అధ్యాయం మాట్లాడుతున్నప్పుడు పిల్లలకి ఇస్సాకుని కనలా. ఇంకా సంతానమే పుట్టల. సంతానమే పుట్టక ముందు దేవుడు చెప్పాడండి ఇవన్నీ. ఎప్పుడండి? సంతానం పుట్టక ముందు 15వ అధ్యాయంలో సంతానమా పుట్టలేదు. సంతానం పుట్టక ముందే నీ కుమారుడు పుడతాడు, కుమారుడికి కుమారులు పుడతారు, కుమారులు 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 అవుతారు, సంతానం అవుతుంది. వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తారు. అక్కడ బానిసలుగా 400 సంవత్సరాలు ఉంటారు, వెట్టి పనులు చేస్తారు. వారి యొక్క బాధ, కష్టము, దుఃఖము, వ్యాకులము అన్ని నాకు మొర పెడతారు. నేను వారిని విడిపిస్తాను. విడిపించిన తర్వాత
వారిని విడిపించి కానాను దేశాన్ని తీసుకెళ్తాను. ఇప్పుడు నువ్వు ఉండా ఈ దేశం, ఇప్పుడు నువ్వు ఉండా ఈ స్థలము, ఆ స్థలానికి తీసుకొని వస్తా, మళ్ళా ఈ దేశానికి తీసుకొని వస్తాను. వారు 400 ఏండ్లు వీరి శ్రమ పెట్టుదురు, వీరు ఎవరి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుతున్న తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోవుదువు, మంచి వృద్ధాప్యమందు నీవు. ఈ మాటలన్నీ ఎప్పుడు చెబుతున్నాడు? ఇంకా పిల్లలే అమ్మా, పిల్లలే పుట్టలు. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వాలని కొన్ని మళ్ళా కొంచెం దాన్ని సాగదీస్తున్నాను అన్నమాట. నీకు పిల్లలు పుట్టక ముందే, నువ్వు పుట్టక ముందే దేవుడు నీ గురించి మాట్లాడతాడు, నీ చరిత్ర అంతా చెబుతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండబోతున్నావు, నువ్వేం చేయబోతున్నావు, ఏం తినబోతున్నావు, ఎంత బాధపడబోతున్నావు, ఎంత శ్రమ పడబోతున్నావు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు. ఈజిప్ట్ దేశం అప్పుడు ఎట్లాగుంటుందో, ఆ రాజు ఎట్లాగుంటాడో, ఆ ప్రాంతం ఎలాగుంటుందో, వారు ఎంత శ్రమ పెడతారో, ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి ఎట్లాగొస్తారో, ఏ విధంగా ఎన్ని అద్భుతాలు అక్కడ జరుగుతాయో అవన్నీ చెబుతూ మళ్ళా నువ్వు ఉండ ఈ దేశంలోకి, ఈ ప్రాంతంలోకి, ఈ స్థలంలోకి. ఎందుకంటే నీకు వాగ్దానం చేశాను కాబట్టి, నీకు ఇస్తానన్నాను కాబట్టి, నీ సంతానానికి ఇస్తానన్నాను కాబట్టి, నీ సంతానము తరతరాలకి ఇస్తానన్నాక, భూమి ఉన్నంత వరకు, ఇంకో వాక్యం, భూమి ఉన్నంత వరకు శాశ్వతంగా వారికి ఇస్తానన్నాను కాబట్టి, నీ సంతానాన్ని మళ్ళా నేను తీసుకొని వస్తాను, తీసుకొచ్చి ఇక్కడ స్థిరపరుస్తాను. అదే ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం. అక్కడే యేసు ప్రభు పుట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ చరిత్ర అంతా దేవుడు చెబుతాడు. ఈ 15వ అధ్యాయంలో ఇంకా ఇస్సాకు పుట్టలేదు. ఇస్సాకు పుట్టిన తర్వాత 17, 18 అధ్యాయాలు దేవుడు మాట్లాడుకుంటూ వస్తాడు. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 16వ వచనం అంటా ఉంది, ఆమోరీల అక్రమం ఇంకను సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మళ్ళా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో. ఆమోరీల అక్రమం ఇంకను సంపూర్ణమా కాదు. నేను చెబుతా ఉంటా చాలాసార్లు, పాపము పండాలి ప్రతి ఒక్కడిది. అన్యాయం చేసినోడు, మోసం చేసినోడు, దగా చేసినోడు, అబద్ధాలు ఆడినోడు, దొంగతనాలు చేసినోడు, కొట్టినోడు, తిట్టినోడు, బాధ పెట్టినోడు, అయ్యగారు దేవుడు వీళ్ళకి తీర్పు తీర్చుడా, దేవుడు వీళ్ళకి చూడలేదా, దేవుడు న్యాయం చేయడా పాస్టర్, ఇంకెన్ని రోజులు పాస్టర్ గారు అని అంటారు కొంతమంది. నేనేమంటానంటే, దేవుడు చెప్పిన మాట చెబుతున్నా, ఆమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ అక్రమము సంపూర్ణం అవ్వాలి. టైం వస్తుంది. పాపము పరిపక్వమై ఏం చేస్తుందంటండి? మరణానికి అంటదంట. ఒకని యొక్క దురాశ గర్భము ధరిస్తుందంట. దురాశ గర్భము దురాశలో ఉన్నాడు మానవుడు. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వముగా, పాపం ఏం చేస్తుంది? మరణానికి అంటుంది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు కనుక నీ 4వ తరం వారు ఎక్కడికి మళ్ళా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో. 4వ తరం వారు ఇక్కడికి వస్తారు. హల్లెలూయా. తరాలు చెప్పాను కదా, అబ్రహాం నుండి దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలని మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 13వ వచనం దగ్గర నుండి చదువుకుంటే 17వ వచనం లోపల ఉంటుంది. ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదే మాటను స్టెఫన్ చెబుతున్నాడు. 2200 సంవత్సరాల తర్వాత స్టెఫన్ మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 2వ వచనంలో. అపోస్తలుల కార్యం 7:2. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితృడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షం. హారానులో ఉండక మునుపు. ఇప్పుడు హారాన్ అంటే టర్కీ ప్రాంతం. ఇవంతా ఇరాను, ఇరాకుల్లో ఈ మెసొపొటేమియా ప్రాంతాలు. ఇరాకులో ఉన్నాడు.
కల్దీల దేశం మెసొపొటేమియా ఉన్నప్పుడు మహిమగల దేవుడు, మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, అక్కడే ప్రత్యక్షమయ్యాడు. దేవుని ప్రత్యక్షత తీసుకుని అని చెబుతున్నా. అందుకే నేను దేవుని ప్రత్యక్షత కావాలి మనకి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు మనం దర్శించాలి. దర్శించే వరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతను కల్దీల దేశమును విడిచి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశములో ఎప్పుడు చెబుతున్నాడు? 2200 సంవత్సరాల తర్వాత జరిగిన దాన్ని. స్టెఫను యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత సువార్త చెబుతూ ఉన్నప్పుడు స్టెఫను మాట్లాడుతున్న మాటలు ఇవి. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు, వాక్యాలన్నీ నెరవేర్చుకున్నాడు, లేఖనాలన్నీ నెరవేరిపోయి తర్వాత ఇంకో లేఖనాన్ని చూపిస్తున్నాడు. అపోస్తులనాల్ని స్టెఫను గారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయంలో ఇప్పుడు మీరు కాపురం ఉన్న ఈ దేశం ఏ దేశం తెలుసా? అప్పుడు 2200 సంవత్సరాల క్రితం దేవుడు అబ్రహాముతో చేసిన వాగ్దాన దేశము. ఈ దేశంలోని యేసు ప్రభు పుట్టాలని ఉంది కాబట్టి పుట్టాడు. ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి 3వ దినాన లెగస్తానన్నాడు, లేచాడు, ఆయన పరలోకమా వెళ్ళాడు. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అదే అంటాడు చివరి వచనాల్లో 7వ అధ్యాయంలో, నేను ఆయనను చూస్తా ఉన్నాను అంటాడు. యేసు ప్రభుని గురించే యేసు ప్రభు జన్మను గురించే ప్రార్థిస్తున్నాడు, మరణాన్ని గురించే ప్రార్థిస్తున్నాడు, ఆయన పునరుద్ధానాన్ని గురించే ప్రార్థిస్తా ఉన్నాడు. స్టెఫను గారు యేసు ప్రభువుని గురించి ప్రకటన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. హల్లెలూయా. ఇదంతా చరిత్ర అండి. ఆయన ఇంతలో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఆయన ఇందులో అతనికి పాదం పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని సంతానము తర్వాత సంతానమునకు దీనిని స్వాస్థ్యముగా స్వాధీనపరుస్తున్నని అతనికి వాగ్దానం చేశారు. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుతున్ననియు, ఆ దేశస్తులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపరుచుదురనియో చెప్పాను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమునకు నేను విమర్శ చేయుదుననియో, ఆ తర్వాత వారు వచ్చి ఈ చోటును నన్ను సేవింతురనియో చెప్పాను. ఏం చేస్తారండి? వచ్చి నన్ను సేవిస్తారు అని కూడా చెప్పాడు. జరిగిందా? జరగలేదా? జరిగింది. 7వ అధ్యాయం చివరి వచనం చదవండి, చివరి 2 వచనాలు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవమ్మా. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచు ఉండగా, పై వచ్చిన కూడా చదవమ్మా. దానిపై వచ్చింది. ఎందుకు మండిపడ్డారు? ఆ పై వచ్చింది చదువు. దానిపైన పై వచ్చింది. ఎస్, స్టెఫను చూసి వాళ్ళు పళ్ళు పెరుగుతూ ఉంటారండి. అర్థమవుతుందా? చదువునానా? యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయో చూచి ఆకాశము తెరవబడుటయో దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దేవుని కుడి పార్శ్వమందు
కూర్చొని ఉండటం చూచాడు, నిలిచి ఉండటం చూచాడు, దేవునితో ఉండటం చూచాడు, దేవుని రాజ్యంలో దేవుని ఇంటిలో తండ్రితో ఉండటమా చూచాడు. అందుకు వాళ్ళు కోపం వచ్చేసింది. స్టెఫను ఎవరి గురించి ప్రార్థించాడండి? యేసు ప్రభువుని గురించి ప్రార్థిస్తూ ఉండాలి. వీళ్ళందరూ యేసు ప్రభువుని గురించే ప్రార్థించారండి. భక్తులందరూ కూడా యేసు ప్రభువుని మనము ప్రకటించాలి. హల్లెలూయా. యేసు ప్రభువుని ఆరాధించారు జ్ఞానులు, గొల్లలు, ఇంకా దేవుని దూతలు, సైన్య సమూహం అంట. ఈ సైన్య సమూహాన్ని గురించి నేను ఇంకా చెబుతాను మీకు తర్వాత. నేను నిన్న చెప్పాను, యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, వినండి ఒకవేళ ఇంటే. లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెబుతా ఉన్నాను. జాన్ సామేల్ ముక్కాలని కొడితే లైవ్లు చూడవచ్చు మీరు, లేకపోతే అప్లోడ్ అయినవి చూడవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లైక్ చేసుకోవచ్చు. ఇంకా అనేకమైనవి మీ కొరకు నేను పంపాలనుకుంటే, కావాలనుకుంటే మీరు వచ్చినప్పుడల్లా వినొచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు వరకు మన చరిత్ర విన్నామండి. అర్థమైందా ఎంత గొప్ప చరిత్ర? హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని కనుక మనం చదవకపోతే వాక్యం మనకు అర్థం కాదు. ఒక భక్తుడు చెప్పాడు, ఓ పెద్ద భక్తుడు ఇప్పుడు ఉండాలండి భూమి మీద. పెద్ద సంఘం, పెద్ద మినిస్ట్రీ, గొప్ప సేవకుడు. మళ్ళీ ఆయన చెప్పేటప్పుడు లక్షల మంది ఉంటారు ఆయన ముందు. ఎంతమంది ఉంటారు? పెద్ద మాస్టర్ గారు. ఇప్పుడున్న వాళ్ళల్లో ఒక 10 మంది లెక్కెత్తి ఉంటారు అనుకోండి. వాళ్ళు నాకు 5గురు ఉంటారు. 5గురులో ఒక పెద్ద పాస్టర్. ఆయన ఏమంటున్నాడంటే, యేసు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చాడు, సమరయ స్త్రీతో మాట్లాడాడు. ఆమెతో ఏమన్నాడంటే, నీకు 7 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు అంటే 8వ పెనిమిటి ఆయన అంటున్నాడు. అని ఆమెను కూడా దేవుడు ఖండించలేదు, గద్దించలేదు, హెచ్చరించలేదు, ఏమనలేదు, దీవించాడు. ఆమెకు కూడా ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి అని అంటే చప్పట్లు కొట్టేస్తున్నారు లక్షల మంది. ఎన్నని చెప్పాడు ఈయన? 7 అని ఉంది బైబిల్. అక్కడ ఎంతమంది పెనిమిట్లు ఉంటారు అమ్మా? 7. నీకు కూడా తెలియదు, అందుకే 5గురే, 7 కాదు. అది చూసారా, మైకంలోకి వెళ్ళిపోతాం మనం. వాళ్ళు చెప్పిన అన్ని నిజమే. నన్ను పెద్ద మాస్టరు, ఇక నేను పేరు చెప్పను కానీ కావాలంటే ఉన్న నిన్నే చూసా. ఎందుకు నేను కొంచెం చూస్తూ ఉంటే ఆయన వచ్చేసింది. బాబు తర్వాత అయినా మరి కరెక్ట్ చేసుకోవాలి దాన్ని ఆయన అంటే. అందుకే నేను ఎందుకంటే వాక్యం చూపిస్తా ఉంటా. హాస్టల్లో మేము ఒక్కోసారి తప్పులు చెప్పొచ్చు. అందుకేనంట వాళ్ళు ఏం చేశారంటే లేఖనాలని పరిశోధించారంట, ఇది ఉందా లేదా వాక్యంలో అని. నేను అందుకే వాక్యం చదివిస్తూ నేను కూడా ఎక్కడ తప్పు చెబుతుంటే మళ్ళా కరెక్ట్ చేస్తా, చెబుతా ఉంటా వాక్యం. హల్లెలూయా. అప్పుడే మనకు బాగా అర్థమవుతుంది వాక్యం. 7 పెనిమిట్లు ఉండారు నీకు, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాదు, 8వ పెనిమిటి అని అంటున్నాడు. అందుకని చప్పట్లు కొడుతున్నారు ప్రజలు. రాంగే కదా వాక్యం, సరేలే, దాంట్లో పెద్ద తప్పేం కాదు. కానీ వాక్యం అది కాదు కదా. అదే మంచి ఇంకా ఏదైనా సత్యంతో కూడిన వాక్యం అబద్ధంగా వెళ్ళిపోతే అదే నిజమని అబ్బాయి ఈయన చాలా పెద్ద పాస్టర్ కదా, నేను చెప్పినా నమ్మరు, వాక్యం చదివించి చెప్పినా నమ్మరు. ఇక ఎందుకంటే ఆయన నమ్ముతారు. ఈ రోజులు పెద్ద పెద్ద పాస్టర్లు నమ్ముతున్నారు, కానీ వాక్యాన్ని అబద్ధముగా సత్యముగా బోధిస్తున్న బోధకులు ఉండాలి. జాగ్రత్త. వాక్యాన్ని వక్రీకరించి బోధించేవాడు, తప్పుగా బోధించేవాళ్ళు అయితే పెద్ద తప్పేం కాదు, సరి చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే సరి చేసుకోవాలి. 5 పెనిమిట్లు ఉండారు అని అన్నాడు యేసుప్రభువు వారు. ఇప్పుడున్న ఆయన నీ పెనిమిటి కాదు అని చెప్పాడు. ఇప్పుడున్న ఆయన నీ పెనిమిటి కాదు అంటే ఆమె పాపం చేస్తుంది, ఆమె వ్యభిచారం చేస్తుంది, ఆమె లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటుంది అని అనుకోవచ్చు. ఇంకో మాట చెప్పాలండి, ఇప్పుడు ఈ రోజులు అదే లివింగ్ రిలేషన్షిప్. ఏ షిప్ అది? కొన్ని రోజులు వాళ్ళకి నచ్చినంతకాలం ఉంటారు వాళ్ళతో. ఎవరికి ఎవరు నచ్చుతారండి? నచ్చుతారా అసలు? ఎవరికన్నా ఎవరన్నా నచ్చుతారా?
నీ పిల్లలకి నువ్వే నచ్చవు. పిల్లలు నేను చూస్తూ ఉంటా ఒకసారి ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారో, ఎంత జాగ్రత్తగా పెంచుకుంటారో, ఎన్ని ప్రణాళికలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తలంపులు. తమ దేహాన్ని దారిపోస్తారు, తమ ఆస్తిని దారిపోస్తారు, తమ కలిగిన అన్ని దారిపోస్తారు. ఇంకా కొంతమందికి ఎన్నో మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, నానా రకాల పనులు చేసి సంపాదించే ఆస్తిని పిల్లలకి దాచిపెడతారు, సమకూరుస్తారు, ఎక్కువ చేస్తారు. కానీ ఆ పిల్లలే ఒక టైం వచ్చినప్పుడు వీళ్ళని కొడతారు, తిడతారు, అసహించుకుంటారు, దూషిస్తారు, నిందిస్తారు, వెలివేస్తారు. తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో ఒకడు పిల్లోడిని కొడుకు తండ్రిని దించాడు బండి మీద నుండి. నీకు వెళ్ళిపోరు అంటున్నాడు. ఆ తండ్రి కోపం వచ్చింది, ఒకటే చేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతే ఒక డ్రైనేజీలో పడిపోయాడు, చచ్చిపోయాడు. చూసారా? ఒకడైతే తల్లిదండ్రులు ఇద్దరిని ముసలివాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కొంతమంది అయితే ఆస్తులు తీసుకొని తల్లిదండ్రులు అనాథాశ్రమంలో చేర్చేస్తున్నారు. ఇది అన్యాయము, అక్రమము, మోసము, దగ, అబద్ధము, అసత్యము నిన్ను అన్యాయంలో అక్రమంలో నడిపించింది. అందుకే వాక్యము జాగ్రత్తగా వినండి. వాక్యంగా నేను ఎక్కువ చదివిస్తూ ఉంటా వాక్యాన్ని. నాకు తెలియదని కాదు, రాదని కాదు. కొన్నిసార్లు నాకు తెలిసినా మర్చిపోవచ్చు, కొన్నిసార్లు అది నాకు సరిగా అర్థం కాకపోవచ్చు. కానీ వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు మనం ఎక్కువ అర్థం చేసుకుంటాం, స్పష్టంగా అర్థం చేసుకుంటాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. యేసు ప్రభు జన్మను గురించి మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా, చరిత్రతో కూడిన. అందుకే యేసు ప్రభు ఇశ్రాయేల్ దేశంలోనే పుట్టాడు. ఎందుకంటే చరిత్ర అది, వాక్యం అది. దేవుని యొక్క పవిత్రత, పరిశుద్ధత, నీతి అంతటిని కూడా తన ప్రణాళికలు, ఆలోచనలు, తలంపులు అన్నింటినీ ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎక్కడ ఏది చేయాలి అక్కడే అది చేస్తాడు దేవుడు. ఎక్కడ చేస్తే ఏముందో దేవుడు ఎక్కడ చేస్తే ఏముందండి? మనకు చేసినట్టే కదా. ఈ భూమి అంతా దేవునిదే కదా. భూమిలో సమస్తము దేవునిదే. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు లేచి నిలబడి ప్రభువుని కనపరచుదాం. ఇచ్చిన వాక్యం కోసం, మాట్లాడే మాటల కొరకు, దేవుని మాటలు మన హృదయంలో, మన అంతరంగాల్లో గొప్పగా దీవెనకరంగా ఉన్నట్లుగా ప్రభువా, నీ వాక్యం కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు, నీ కరుణ కొరకు, కటాక్షం కొరకు వందనాలు. మాతో నువ్వు మాట్లాడిన ప్రతి వాక్యం కోసం స్తోత్రములు తండ్రి. మేము విన్న ప్రతి మాట మా గుండె లోతుల్లో గొప్ప దీవెనకు కారణంగా మార్చబడును గాక. దేవా, సత్యములో, నీతిలో స్థాపించబడుతుంది గాక. నాయనా తండ్రి, క్రిస్మస్ ని మేము ఆత్మీకంగా, ఆనందంగా, సంతోషంగా, వాక్యానుసారంగా జరుపుకుందుము గాక. నిన్ను ఆరాధించి, స్తుతించి, గణపరిచి, మహిమపరచుదుము గాక. సర్వసత్యములోనికి నడిపించబడుదుము గాక. నీతిలోనికి, న్యాయములోనికి నడిపించబడుదుము గాక. బలమైనటువంటి వాక్యానుసారమైన జీవితంలోనికి నడిపించబడుదుము గాక. దేవుని వాక్యమును ప్రభువా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించుదుము గాక. విందుము గాక, గ్రహించుదుము గాక, విడుదల పొందుదుము గాక. సత్యము నువ్వు తెలుసుకుంటే సత్యము నిన్ను విడిపిస్తుందన్నావు తండ్రి. నీ ప్రజలు విడిపించబడుదురు గాక. భూలోకుల ప్రజలందరూ విడిపించబడుదురు గాక. సర్వ సత్యంలోనికి నడిపించబడుదురు గాక. ఎంతమంది అయితే అన్యాయముగా, అక్రమముగా, అసత్యములో, అబద్ధములో ఉంటున్నారో అట్టి వారు ఈ దినము దర్శించబడుదురు గాక, విడుదల పొందుదురు గాక. ప్రతి ఒక్కరిని దర్శించండి. అబ్రహాము ద్వారానే నువ్వు అద్భుతాలు చేస్తానన్నావు. అబ్రహాము సంతానం ద్వారా విడుదల ఇస్తానన్నావు. అబ్రహాము యొక్క వాగ్దానము ద్వారానే ప్రభా, లేఖనము ద్వారా, మాట ద్వారా నీ విడిపిస్తానన్నావు, సహాయం చేస్తానన్నావు. ఈ భూమి మీదకి మానవుడిగా, రక్షకుడిగా వస్తానన్నావు, విమోచకుడిగా వస్తానన్నావు, అభిషిక్తుడిగా వస్తానన్నావు. ఈ భూమి మీదకి రాజాకి రాజుగా వస్తానన్నావు. ఈ భూమి మీదకి ప్రభువా తండ్రి నిత్య జీవనివ్వటానికి, పరలోక రాజ్యాన్ని ఇవ్వటానికి బలి యాగము అవ్వవలసినటువంటి వానిగా, బలి యాగముగా, క్రయధనముగా ఈ భూమి మీదకి వచ్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లెగుస్తానన్నావు తండ్రి. అలాగే లెగిచావు నాయన. రాకముందు, వచ్చిన తర్వాత ప్రవచనాలన్నీ నెరవేర్చుకున్నావు తండ్రి. ఈ భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళావు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమందు మా కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నావు. ఆయనతో ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. కుడిచిన ప్రతి బిడ్డ, విన్న ప్రతి మాట
వారి హృదయాలలో జీవితాలలో అంతరంగాల్లో దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. లైవ్ ద్వారా ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరు కూర్చున్నాం ఈ సమయంలో. విన్న ప్రతి మాట మన హృదయాలకు దీవెనకరంగా మార్చబడును గాక. లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళీ కలుసుకునేంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబాలకి, జీవితాలకి తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. సీ యూ సమ్ టైమ్ ఇన్ గాడ్స్ విల్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తీసినా